రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల చదివేటువంటి పేద వర్గాల విద్యార్థులను అవమానించే విధంగా మాట్లాడడం జరిగింది. వారు పూర్తిగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల చదివేటువంటి పేద విద్యార్థులకి మధ్యాహ్న భోజనం ఎందుకు, అందులో గుట్టెందుకు, వాళ్ళకి ఉచితంగా బుక్స్ ఎందుకు ఇవ్వాలి, షూస్ ఎందుకు ఇవ్వాలని చెప్పని అవమానకరంగా మాట్లాడారు. దాన్ని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ గా పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. అయ్యా గరికపాటి గారు, మీలాగా ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులు ఉన్నత వర్గాల కుటుంబాల్లో పుట్టలేదు, లేదా ఉన్నత ఆస్తుల కుటుంబాల్లో పుట్టలేదు. పూర్తిగా ఈ రాష్ట్రంలో మీరు మాతో వస్తే, మీరు సిద్ధమైతే మేము చూపిస్తాం. అదే ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతమంది అనాథ పిల్లలు చదువుకుంటా ఉన్నారో, సింగిల్ పేరెంట్స్ పిల్లలు ఎంతమంది చదువుకుంటారో మేము చూపిస్తాం. పూర్తిగా తల్లిదండ్రులు ఉదయాన్నే కోడి కోయక ముందే 4:30కి 5 గంటలకే మున్సిపాలిటీ కార్మికుల బిడ్డలు అందరూ చదువుకుంటా ఉన్నారు. రోజువారీ కూలి బిడ్డలు చదువుకుంటా ఉన్నారు. ఈరోజు పూర్తిగా కనీసం ఈ రాష్ట్రంలో ఆనాడు ముఖ్యమంత్రి అనేక మంది కూడా ఈ రాష్ట్రంలో మధ్యాహ్నం భోజనం ప్రవేశపెట్టడం ద్వారా ఈ రాష్ట్రంలో బాల కార్మికులు ఉండరు. పూర్తిగా విద్యతో పాటు భోజనం అందించే ఉద్దేశంతోనే ఈ మధ్యాహ్న భోజనం ప్రవేశపెట్టారు. కాబట్టి ఏఎస్ఎఫ్ స్పష్టంగా తెలియజేస్తున్నాం, మీరు మాట్లాడడం జరిగింది. ఒక గుడ్డు పెడితే విద్యార్థి శోభనంకి పెళ్లిగొండ సిద్ధమవుతామని చెప్పని, మీరు కూడా 5 గుడ్లు తినండి. 5 గుడ్లు తిని శోభనం పెళ్లిగొండ తయారా ఉన్నాయి. గరికపాటి గారు, తక్షణమే చెప్తా ఉన్నాం, మీ వయసు గౌరవిస్తా ఉన్నాం. 2 రోజుల్లో కనుక మీరు ఈ రాష్ట్ర పేద వర్గాల విద్యార్థి లోకానికి క్షమాపణ చెప్పబోతే మాత్రం ఖచ్చితంగా మీ ఇంటి ముట్టడికి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా పిలిపిస్తుందని చెప్పని హెచ్చరిస్తా ఉన్నాం.